హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్లో అయితే మా ఇంట్లో దసరా పండుగ ఎలా చేశారో క్లియర్గా చూపిస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా అయితే కష్టపడ్డాను, ఎందుకంటే వాయిస్ అంత క్లారిటీ లేదు. సివియర్ కఫ్ అండ్ కోల్డ్ వల్ల అసలు అయితే రికార్డ్ చేయడానికైతే నా వల్ల కాలేదు. ఎందుకంటే మాట్లాడుతుంటే వికరీస్ కఫ్ అయితే వచ్చేస్తుంది. పెళ్ళైన తర్వాత దసరా పండుగ అయితే మా అత్త వాళ్ళ ఇంట్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు పెళ్ళి కాకముందు అయితే ఇంట్లో చేసాము. నేను అక్క ఇద్దరం అదే లాస్ట్. తర్వాత ఆ దసరా నుంచి అక్క పెళ్ళి అయిపోయింది అండ్ నా పెళ్ళి కూడా అయిపోయింది. సో ఇద్దరికి ఇది ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ దసరా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజైతే మా డాడీ చాలా చాలా గుర్తొచ్చేసారు. ఎందుకంటే ప్రతి దసరా పండగకైతే ఆ రోజు ముందు నుంచినే ప్రతి ఒక్క వర్క్స్ అంతా స్టార్ట్ చేసేస్తాం. ఈ పులహారాలు కట్టడం, పూజకని రెడీ చేసుకోవడం, పొద్దునే డాడీ అయితే మొత్తం ఇంకా అన్ని వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసి అయితే ఇంకా పూజ అన్నీ చేసేవాళ్ళం. ఈరోజైతే ఇంకా డాడీ ఒక్కడే ఇంకా పాపం ఏం చేసుకుంటున్నాడో తెలియదు. మేబీ నెక్స్ట్ వీకెండ్ వెళ్తున్నాం కాబట్టి అప్పుడైనా చేయాలని అనుకుంటున్నా. ఇంకా పూజ విషయానికి వస్తే మా అత్త అయితే సూపర్ యాక్టివ్ అన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ చాలా ఎర్లీగా లేసేసి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు కూడా ఈ పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకురావడానికి మా హస్బెండ్ అండ్ మా అత్త ఇద్దరు అయితే 5:30కే లేసి అయితే బయట వెళ్ళి మొత్తం పర్చేస్ చేసుకుని అయితే వచ్చారు. మొత్తం పూలు కట్టడం అన్నీ కూడా మార్నింగ్ నుంచే అన్నీ చేసుకున్నారు. ఇంకా వీడియో తీయమని చెప్పానైతే నేను ఇంకా ఫోన్ అయితే మా ఆయనకైతే హ్యాండ్ ఓవర్ చేశాను. అసలు తీయడమే రావట్లే, అంత చెడగొట్టేస్తున్నారు వీడియో. ఆ కోపంలో నేను కూడా ఫ్రస్ట్రేట్ అయిపోయి తిట్టేశాను అనమాట. చేతులన్నీ అడ్డం పెట్టేస్తున్నాం, వీడియో సరిగ్గా రాదు, క్లారిటీగా రాదని చెప్పేసి అయితే తిడుతూనే ఉన్నాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇంకా మొత్తానికి ఇంకా మా సైడ్ అయితే మేము మొత్తం అన్ని గ్లాసులకి పెద్ద రుద్దేస్తూ ఉంటాం అనమాట. నామాలు తీసేస్తూ ఉంటాం. మొత్తం గ్లాసులు కనిపించకూడదు అసలు. ఎవరైనా డ్రైవర్స్ అయితే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ముందర గ్లాస్ ఏది కనిపించకూడదు. ఓన్లీ కూర్చుని అది చూసేదానికి మట్టుకే కనిపించేంత పెట్టేసి మొత్తం అన్నిటికి పసుపు అవి ఇవి అన్నీ రాసేస్తాం, చందనం అన్నీ రాసేస్తామన్నమాట. ఇక్కడైతే మరీ చాలా డీసెంట్గా చేస్తున్నారు. మేము చేసేదైతే నాకు ఇప్పటికీ తలుచుకుంటే నవ్వొస్తుంది. ఏదే కానీ బండ్లు అంటే బండ్లు మొత్తానికి గంధం పసుపే ఉంటుంది. ఆ రోజైతే ఇంకా చూడాలి మరి. ఇంకా దానికోసమే మళ్ళీ సపరేట్గా కడగాల్సి వస్తుంది. ఆ రేంజ్లో మేమైతే పూజలు చేస్తాం. అదే చెప్తూ ఉండేదాన్ని మా అత్తకి, మేము ఇట్లంతా చేస్తాము, ఇక్కడ చాలా అంటే చాలా ఒక్క దగ్గర 2 దగ్గర మాత్రం నామాలు పెట్టేస్తున్నారు అంతే అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను. ఇంకా పల్లెటూరులో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుధాల పూజ అంటే ఒక రేంజ్లో చేస్తారు. అక్కడైతే అసలు మోటార్లు, స్టార్టర్లు, ఇంట్లో ఉన్న ఏ ఆయుధాలు అయితే వదలరు అనమాట. కత్తులు, కటార్లు అన్నీ తీసుకుని వచ్చేసి అయితే పెట్టేసి మరీ పూజ చేస్తూ ఉంటారు. దేన్నే కానీ వదలరనమాట. ఇంకా మా ఆయన సంగతికి వస్తే 2 డేస్ నుంచి అసలు బెడ్ రెస్టే, కంప్లీట్గా ఫీవర్ ఉండింది. ఈరోజు ఆయుధాల పూజ, అందులో వెహికల్స్కి పూజ చేయడం కాబట్టి పొద్దున్న కల్లా లేసిపోయారు. 5:30కే లేసి మరీ ఫుల్ యాక్టివ్ అనమాట ఈరోజు. ఇంకా మొత్తం షాపింగ్, వీటికి కావాల్సిన వస్తువులు A to Z మా ఆయన మా అత్తయ్య వెళ్ళి తీసుకుని వచ్చారు. ఎందుకో తెలీదు ఈ బాయ్స్కి వెహికల్స్ అంటే ఎందుకో ఇంత పిచ్చి. అందులో మా ఆయన ఇప్పుడు పెట్టినవే 2 కార్లు, ఇవి సరిపోదన్నట్టు ఇంకా 2 కార్లు కావాలి అని చెప్పని అయితే అన్నారు. ఇప్పుడు ఉన్న వాటిని పెట్టడానికి ప్లేస్ దొరకక మేం చేస్తుంటే ఇంకా 2 కావాలంట. ఇప్పుడు చేస్తున్న ఈ పూజ జైలో కార్ అయితే మా డాడీ కోసం కొన్నాము. ఇంకా ఈ పక్కనున్న ఈటియోస్ అయితే ఇంకా మాదన్నమాట. 2 అయితే చేసేస్తున్నాం. ఇది ఇంకా డాడీకి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ పూజ మొత్తం చేసేస్తున్నాం. వెంకీలాగే మా డాడీకి కూడా కార్లు, బైక్స్ అంటే చాలా పిచ్చి. ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళిద్దరి మైండ్ సెట్ ఒకేలాగా ఎట్లా మ్యాచ్ అవుతుందా అనేసి. ఇంకా మా డాడీకి అయితే చాలా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్లో ట్రావెల్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం, ఒకే గాడితో కాకుండా. సో అందుకనేసి ఇప్పుడు ఈ జైలో కార్ కూడా వెంకీని చూసి సెలెక్ట్ చేశారు. డాడీకి అయితే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి అని. నేనైతే పూజ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే చాలా మా ఇంటిని మిస్ చేసుకున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు అయితే మా డాడీ ఇలా పూజ చేసేవారు. ఇంకా డాడీకి అయితే మేము అన్నీ హెల్ప్ చేసేవాళ్ళం. మమ్మీ డాడీ అయితే ఇంకా ప్రతిసారి చేసేవాళ్ళు. అండ్ ఈ సంవత్సరం అయితే నేను లేదు, మా అక్క కూడా లేదు కాబట్టి ఇంకా చాలా అయితే మిస్ అవుతున్నా. అయితే నేను మా అక్క అయితే ఫుల్ పోటీ అన్నమాట.
ఇంకా నువ్వా నేనా అనే రేంజ్లో అయితే ఇంకా పూజలు చేసేవాళ్ళం. అండ్ దీన్ని చేసిన తర్వాత పూజ అన్నీ అయిన తర్వాత మేము చేసే రీల్స్ ఉంటాయి, వామ్మో అసలు ఎవరు తట్టుకోలేరు, ఆ రేంజ్లో చేస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా. అండ్ ఇంకా మొత్తానికి అయితే నిమ్మకాయలన్నీ పెట్టేశారు. ఇంకా నేను ఈ స్కూటీ తోలడానికి చేసే స్టంట్లు అయితే ఇంకా మామూలుగా ఉండదు అసలు. అందని కాళ్ళతో పూజ ఫస్ట్ నుంచి నేను ఈ ఎపిసోడ్ కోసం అయితే చాలా వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందో, ఎప్పుడెప్పుడు నా స్కూటీ తీసుకుని నేను ఫస్ట్ తోలుదామా అనేసి అయితే ఇంకా మా హస్బెండ్కి కెమెరా ఇచ్చేసి నేనైతే తోలడానికి అయితే వెళ్ళి కూర్చునేసాను, నేనే ఫస్ట్ డ్రైవ్ చేయాలని. ఇంకా మా హస్బెండ్ టర్న్ అయితే వచ్చేసింది. ఇంకా ఒక్కొక్క గాడీని అలా తీసుకుని వెళ్ళి పెడుతున్నారనమాట. ఇంకా ఈ పక్కనున్న డియో బైక్ అయితే చాలా హిస్టరీనే ఉంది. ఎందుకంటే అతను అప్పుడు స్కూల్కి వెళ్తూ తను సొంతంగా కూడబెట్టిన అమౌంట్తో తీసిన ఫస్ట్ బైక్ కాబట్టి అదంటే అతని చాలా ఫేవరెట్. ఇంకా మొత్తం అయిపోయేసింది. ఇంకా 2 కార్లు ఎవరు స్టార్ట్ చేద్దామంటే ఇద్దరం స్టార్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం. సో ఇలా ఇది చేస్తున్నప్పుడు కూడా చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే ఊళ్ళో ట్రాక్టర్ ఉండేది, డాడీ ట్రాక్టర్ తోలితే నేను మా కార్ తీసుకుని అయితే ఇద్దరు అట్ ఎ టైం డ్రైవ్ చేసేవాళ్ళం. ఇక్కడ నేను మా హస్బెండ్ కూర్చునేసరికి అయితే ఐ స్టిల్ హ్యాడ్ దట్ ఫీలింగ్. అండ్ ఈరోజు వ్లాగ్లో అయితే మేము దసరా పండుగ ఎలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ మీ అందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.